క్యూట్ డిస్కషన్స్ హౌస్లో జరుగుతున్నాయి. అండ్ భరణి గారు ఓనర్స్ వైపు ఆడుతున్నట్ట లేక టెనెంట్స్ వైపు ఆడుతున్నట్ట? అండ్ టెనెంట్స్ కెప్టెన్సీ కంటెండర్స్ని సెలెక్ట్ చేసుకోవడంలో తను తీసుకున్న నిర్ణయాలు కరెక్టే అంటారా? అండ్ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్కి సంచలకులుగా వ్యవహరించిన రీతు గారు తన కర్తవ్యాన్ని కరెక్ట్గా నిర్వహించారంటారా, లేదా డిమాండ్ పవన్ గారిని సపోర్ట్ చేశారంటారా? ఈ విధంగా ఆలోచిస్తే ఈరోజు కెప్టెన్సీ టాస్క్లో విన్ అయ్యి సెకండ్ వీక్ కెప్టెన్ అయిన డిమాండ్ పవన్ గారు కరెక్ట్గానే ఆడి విన్ అయ్యారంటారా? సో ఇలాంటి డిస్కషన్స్ అన్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. నా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ నా రివ్యూ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఫస్ట్ మనం స్టార్ట్ చేసుకుందాం. ఈ క్యూట్ డిస్కషన్స్ ఏంటిది? యాక్చువల్గా మనం ఎపిసోడ్స్లో చూసుకున్నామంటే ఏం జరుగుతుంది, లైక్ 4 మెంబర్స్, పవన్, కళ్యాణ్, తనుజ అండ్ రీతు. సో ఇక్కడ జనరల్గా క్యూట్ డిస్కషన్ ఏంటి ఎందుకన్నాను అంటే, అది ఎలా స్టార్ట్ అవుతుంది అని అంటే, సో ఒక ఇద్దరు ఉన్నారనుకోండి, ఎవరిని సపోర్ట్ చేస్తారు అనే క్వశ్చన్స్లో జరుగుతూ ఉంటుంది అనమాట. సో అది ఏంటిది అని అంటే, ఎలా స్టార్ట్ చేస్తారనంటే, లైక్ తనుజ గారు అండ్ రీతు గారు ఉన్నప్పుడు పవన్ గారిని అడుగుతారనమాట, లైక్ ఎవరిని మీరు సపోర్ట్ చేస్తారు వచ్చే ఫ్యూచర్లో ఇంకేమైనా జరుగుతున్నప్పుడు టాస్క్లు కానీ ఏ విషయంలో అయినా కానీ అని అంటే, పవన్ వెంటనే చెప్పేస్తాను రీతు అని చెప్పి. ఈవెన్ కళ్యాణ్ని పిలిపించి అడిగినా కూడా ఏమంటారంటే, కళ్యాణ్ కూడా అదే చెప్తారనమాట, లైక్ నేను రీతునే చేస్తాను అని చెప్పి. సో ఇలా జరుగుతున్నప్పుడు తనుజ గారు యాక్చువల్గా హర్ట్ అవుతారు. సో ఎక్కువ సపోర్ట్ తనకే ఉంది అన్నట్టు. సో అదే క్వశ్చన్ వెళ్ళి ఇమాన్యుయల్ గారిని అడిగినప్పుడు ఇమాన్యుయల్ గారు కూడా అది మనం ఎలా చెప్పగలము, సో ఆ వీక్ ఉన్న పర్ఫార్మెన్స్ని బట్టి అది ఇది అని చెప్పి కొంచెం ఎక్స్ప్లెయిన్ అని ట్రై చేస్తారు. కానీ అక్కడ కొంచెం ఆవిడ హర్ట్ అవుతారు. ఎందుకు మీరు నాకైతే సపోర్ట్ చేయడానికి మీరు రెడీగా ఉంటే నాకెందుకు నేను సపోర్ట్ చేస్తాను మీరు ఎందుకు చెప్పరు అని కొంచెం హర్ట్ అవుతారు అనమాట. ఇది క్యూట్గానే ఉంది, కానీ మనం లాజికల్గా తీసుకుంటేనేమో అది కరెక్ట్ కాదనిపిస్తుంది. సో మనం చెప్పినా కూడా జస్ట్ మాటకి చెప్తున్నట్టే కానీ అది ఖచ్చితంగా జరుగుతుందా అనేది మనకు తెలియదు కదా. సో నాకు ఇంకో విషయం కూడా ఇక్కడ నాకు బాగా ఆలోచిస్తే ఏమనిపించింది అని అంటే, సో రీతు గారు అది ఆర్గానిక్గా జరుగుతోందా లేదా ఆవిడ కొంచెం అది కొంచెంగా ఆర్గానిక్ కనిపించేలాగా కొంచెం డెవలప్ చేసుకుంటూ పోతున్నారని తెలియదు. కానీ సో పవన్ గారిది అలాగే రీతు గారిది అలాగే కళ్యాణ్ గారిది కొంచెం అది ఫ్రెండ్షిప్పా లేకుండా అంటే కొంచెం ఫ్లర్టింగ్ స్టేజ్ అది కొంచెం జరుగుతూ అలా స్లోగా పోతూ ఉందన్నమాట కొంచెంగా. సో అది గమనించిన తనుజ గారు సో కొంచెం ఆ స్పాట్ లైట్లో ఉండడానికి లవ్ ట్రాక్ అని చెప్పను కానీ ఆ ఫ్రెండ్షిప్ జోన్లోకి కొంచెం ఎంటర్ అవుతున్నారేమో. సో ఎలాగైతే రీతు గారు హైలైట్ అవుతున్నారో, ఎలాగైతే రీతు గారికి కొంచెం ఆ సపోర్ట్ అయితే వస్తుంది కదా ఫ్రమ్ పవన్ నుంచి కానీ కళ్యాణ్ నుంచి కానీ, సో ఆ సపోర్ట్ ఈవిడకి ఉంటే బాగుంటుంది, ఆ కైండ్ ఆఫ్ ఇది నేను ఎంజాయ్ చేస్తే బాగుంటుంది అనే ఆలోచన తనుజ గారిలో ఉందనిపించింది. ఎందుకు అనంటే యాక్చువల్గా వాళ్ళిద్దరూ కూడా రీతినే సపోర్ట్ చేస్తున్నారు, నన్ను ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు అనే రకంగా ఫీల్ అవుతున్నట్టు అనిపిస్తుంది అనమాట. అది చూసేదానికి క్యూట్గానే ఉన్నా కూడా అది అవసరం లేదని నాకు అనిపించింది. అది కంటెంట్ కోసమే చేస్తున్నట్టే తనుజ గారు నాకు అనిపించింది. కంటెంట్ కోసం ఏది చేస్తున్నట్టు, ఎలాగైతే రీతు గారు కొంచెం వాళ్ళిద్దరితోనే ఆ ఫ్రెండ్షిప్ జోన్లోనో లేదా ఫ్లటింగ్ జోన్లోనో ఎలా ఉంటున్నారో, సో ఈవిడ కూడా కొంచెం ఫ్రెండ్షిప్ జోన్లో ఉంటే కొంచెం ఈవిడంటూ కొంచెం ఆ షోలో నుంచి బయటికి రావడానికి ఎక్కువ స్క్రీన్ స్పేస్ దొరకడానికి లేదా ఆ సపోర్ట్ని కొంచెం ఎంజాయ్ చేయడానికి, హౌస్లో నాకంటూ కొంచెం సపోర్ట్ ఉంది అనే కొంచెం ఆ ఫీలింగ్ని ఎంజాయ్ చేయడానికో ఆవిడ ట్రై చేస్తున్నట్టు అనిపిస్తుంది. సో ఇదండి యాక్చువల్గా క్యూట్ అని నేను మెన్షన్ చేసింది ఈ హౌస్లో జరిగింది. సో మనం ఇక్కడ ఇది కట్ చేసేసి నెక్స్ట్ విషయానికి వచ్చేద్దాం. నెక్స్ట్ విషయం ఏంటిది అని అంటే, భరణి గారు ఓనర్స్ కోసం ఆడుతున్నారా లేక టెనెంట్స్ కోసం ఆడుతున్నారా? సో ఇది ఎందుకు నేను ఈ పాయింట్ పెట్టాను అని అంటే, సో యాక్చువల్గా ఆయన ఒక సుమన్ శెట్టి గారితో ఒక డిస్కషన్ జరుగుతుంటుంది అనమాట. సుమన్ శెట్టి గారు అంటారు, మీరు యాక్చువల్గా వచ్చేసి ఓనర్ సైడ్ ఆడాల్సి వస్తుంది కాబట్టి సారీ అని ఫీల్ అవుతున్నట్టు భరణి గారు వెళ్ళి రాము గారితో చెప్పి ఫీల్ అవుతున్నట్టు దాని గురించి మాట్లాడతారనమాట సుమన్ శెట్టి గారు. సో అప్పుడు కొంచెం భరణి గారు ఈవెన్ సుమన్ శెట్టి గారు కూడా కొంచెం ఎమోషనల్ అవుతారు. సో ఇక్కడ నాకు అది ఎలా అనిపించింది అని అంటే, కొంచెం సేఫర్ సైడ్ కోసం భరణి గారు అలా బిహేవ్ చేశారేమో అని అనిపిస్తుంది. ఎందుకనంటే రియల్ గేమ్ని లేదా రియల్ గేమర్గా మనం ఉన్నాము అని అంటే మనం ఏ టీంలో ఉంటామో ఆ టీం కోసమే ఆడాలి, మనం ఇండివిజువల్ గేమ్ కోసమే ఆడాలి. కానీ భరణి గారు ఆలోచించే విధానం ఎలా ఉంది అని అంటే, ఇక్కడేమో వీళ్ళ సైడ్ వీళ్ళ గేమ్ ఆడుతున్నట్టే ఉంది, లైక్ ఓనర్స్ సైడ్ నుంచి ఓనర్స్ గేమ్ ఆడుతున్నట్టే ఉంది. కానీ టెనెంట్ సైడ్ నుంచి తనకున్న రిలేషన్షిప్ కొంచెం గ్యాప్ రాకుండా ఉండడానికి, ఎందుకంటే ఆయన టెంపరీ ఓనర్. సో కంప్లీట్గా ఈయన వీళ్ళ సైడే ఆడేసి వాళ్ళని కంప్లీట్గా అపోజ్లోకి వెళ్ళిపోయారంటే, మళ్ళీ ఆ టెనెంట్స్తో కలిసి ఉండాలి అని అంటే ఆ సపోర్ట్ కానీ ఆ కైండ్ ఆఫ్ బిలీఫ్ కానీ నమ్మకం కానీ మళ్ళీ డెవలప్ అవ్వడం అనేది కష్టం ఒకసారి పోగొట్టుకున్నాము అని అంటే. సో దానికోసమే ఆయన వచ్చేసి కొంచెం ట్రై చేస్తున్నారేమో, నేను ఓనర్ సైడే ఉన్నా కానీ బట్ నా ఇష్టం అంతా నా టెనెంట్ సైడే ఉంది అనే విషయాన్ని ఆయన ఎలా వ్యక్తపరచాలో అని ట్రై చేసుకుంటూ ఇలా తను బయటికి చెప్పారేమో అని అనిపిస్తుంది. సో
ఇది చెప్పడం అనేది నాకెందుకో కొంచెం మ్యానిపులేటివ్ లాగా కూడా అనిపిస్తుంది. ఎందుకు అనంటే, మనం ఇలా చెప్పి వాళ్ళకి కన్వే చేశామంటే మైండ్‌లోకి రిజిస్టర్ అయిపోతుంది. బర్నీ అని అనుకున్న వెంటనే మనకొచ్చేది ఏంటిదంటే, ఆయన మన కోసం ఆడతారు, మన కోసం చేస్తారు అనే ఫీలింగ్ అనమాట. సో, ఇక్కడ స్టిల్ వాళ్ళొచ్చేసి టెంపరరీ ఓనర్స్ అవుతున్నా సరే, ఎలా ఉంది ఈ గేమ్ అనంటే, సో టెనెంట్స్‌లా వాళ్ళ గ్రూప్ కోసం ఆడుతున్నారు. సెలబ్రిటీస్ గ్రూప్ కోసమే. సెలబ్రిటీస్ టెనెంట్స్ ఇద్దరు ఒకటే కాబట్టి, సో సెలబ్రిటీస్ కోసమే ఆడుతున్నారు. అండ్ కామనర్స్ అంటే ఓనర్స్ వాళ్ళ కోసమే ఆడుతున్నట్టే అనిపిస్తుంది. సో ఇక్కడ ఈ విషయాన్ని ఇలా చెప్పడం వలన ఏం కన్వే చేస్తున్నారు అని అంటే, ఈవెన్ ఆడియన్స్ సైడ్ కూడా ఒక కైండ్ ఆఫ్ లైక్ అరే ఈయన కొంచెం మంచి అనే ఒక ఫీలింగ్ అయితే మనకు పడిపోతుంది కదా, ఆయన చూడండి ఎంత ఫీల్ అవుతున్నారో, ఆయనకి వాళ్ళ టెనెంట్స్ అంటేనే ఇష్టం అని చెప్పుకోవడము. ఇది ఆడియన్స్ సైడ్ నుంచి అనుకోవడం దానికన్నా సరే, ఆయన టెనెంట్స్లో మళ్ళీ టెనెంట్స్లోకి వెళ్ళి ఉండాలి కాబట్టి ఆ నమ్మకాన్ని కోల్పోకూడదు, ఆ సపోర్ట్ సిస్టమ్ మనకు ఉండాలి. సో టెనెంట్స్కి ఆ నమ్మకం ఉండాలి, భరణి ఎప్పుడు టెనెంట్ సైడ్ నుంచే ఆడతారు అంటే సెలబ్రిటీ సైడ్ నుంచే ఆడతారు అనే విధంగా ఉండాలి అని ఆ బిలీఫ్ని బాగా గట్టిగా పెట్టాలి అనే ఉద్దేశంలోనే ఇలా చెప్తున్నట్టు నాకు అనిపిస్తుంది. సో ఇది భరణి గారి విషయం. సో నెక్స్ట్ ఏంటిది అని అంటే, యాక్చువల్గా ఇప్పుడు మనం చూసుకున్నాము అని అంటే, నిన్న ఎపిసోడ్ ఎక్కడితో కట్ అయిపోతుంది, ఆ వీల్ ఉంటుంది కదా చక్రం తిప్పు వీల్, సో అక్కడే ఓనర్స్ గెలుస్తారు, వాళ్ళకంటూ కొంచెం టైం అయితే తగ్గిపోతుంది. సో ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ రోజు ఉన్న ఎపిసోడ్లో అది ఎక్కడ స్టార్ట్ చేశారు అని అంటే, యాక్చువల్గా బిగ్ బాస్ వచ్చేసి ఏం చెప్తారు, మీరు రూల్స్ని ఫాలో అవ్వడం లేదు, ఇది బిగ్ బాస్ తెలుగు షో కానీ మీరు అందరూ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, సో అందుకని చెప్పి మీరు గౌరవంగా చూస్తున్నారు కాబట్టే మీకు నేను 1 అవర్ పెంచుతున్నానని చెప్పి ఇద్దరికి పెంచుతారనమాట. సో టైం పెంచుతారు. టైం పెంచినప్పుడు ఏమవుతుంది అని అంటే, లైక్ ఓనర్స్కి 2 అవర్స్ పెంచుతారు, టెనెంట్స్కి 1 అవర్ పెంచుతారు. ఆల్రెడీ ఓనర్స్కి ఉన్న బెనిఫిట్ వల్ల ఏమవుతుంది అని అంటే, ఆ 2 అవర్స్ పెంచినా కూడా వాళ్ళిద్దరికి టెనెంట్స్కి ఓనర్స్కి ఆ అవర్స్ డిఫరెన్స్ 1 అవర్ ఉంటుందన్నమాట. అండ్ ఈ అవర్స్ టాస్క్లలో గెలిచి అవర్స్ 0 అవ్వచ్చు. అలాగే ఇంకొక విషయం ఏంటిది అని అంటే, వాళ్ళు యాక్చువల్గా నిద్రపోకుండా ఉండాలన్నమాట. ఆ టాస్క్ జరుగుతున్నంతసేపు ఎవ్వరు పడుకోకూడదు. పడుకున్నారంటే టైం పెరిగిపోతుంది. సో అల్టిమేట్గా ఏంటిది, మన కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ అంటే ఆ ఛాలెంజెస్ పెట్టినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా స్టిల్ గేమ్లోనే ఉంటారు. ఎలా ఉంటారు, నిద్రపోకూడదు. నిద్రపోయారంటే గేమ్లో నుంచి అవుట్ అయిపోయినట్టే, అండ్ ఆ టీం వాళ్ళకు అది టైమర్ ఎక్కువైపోతున్నట్టే అనమాట. సో ఇది యాక్చువల్గా గేమ్. సో ఇలా సెకండ్ ఛాలెంజ్ ఏం పెడతారు అని అంటే, ఒక ఫోన్ టాస్క్ ఉంటుందన్నమాట. అది ఎలాగా అనంటే, లైక్ ఒక 2 బజర్స్ ఉంటాయి, వాళ్ళ టీం ఓనర్స్ టీంకి ఒకటి, టెనెంట్స్ టీంకి ఒకటి. సో ఆ బజర్స్ వచ్చేసి ఇద్దరు నొక్కారనుకోండి, సో ఇద్దరికి 1 అవర్ పెరుగుద్ది. అలా కాకుండా వాళ్ళిద్దరు ఎవరో ఒక్కరే ప్రెస్ చేశారని అంటే మాత్రం వాళ్ళకి ఒక్కరికే తగ్గుతుందనమాట. సో ఇది ఎలాగానంటే ఒక నమ్మకం బేసిస్ లాగా అని చెప్పి చెప్తారు. నాకు ఇది ఎలా అనిపించింది అని అంటే, ఆబ్వియస్గా ఎవరైనా సరే లైక్ ఒకరిని మోసం చేసి ఇంకొకరిని ఇది చేయాలి. సో అందరి థాట్ ప్రాసెస్ అదే ఉంటుంది ఆ గేమ్లో. కాబట్టి ఆబ్వియస్లీ ఎవ్వరు నమ్మరు అనమాట. ఈ టీం వాళ్ళు వాళ్ళకి ఎవరు చెప్పినా నమ్మరు, ఆ టీం వాళ్ళు వీళ్ళకి ఎవరు చెప్పినా నమ్మరు. ఎందుకంటే అది ఇండివిజువల్ టాస్క్ కాదు, గ్రూప్ టాస్క్ అన్నప్పుడు మనం గ్రూప్గానే ఆడతాం, మనం ఇండివిజువల్ గేమ్ అయితే ఆడలేము. కాబట్టి ఇక్కడ నమ్మించడం అనేది ఎవరు వాళ్ళు బాగా నమ్ముతారు అనేది అది కంప్లీట్లీ అది అసలు వర్కౌట్ అయ్యే విషయమే కాదు. కాబట్టి ఏం జరుగుతుంది, 2 టీం వాళ్ళు వచ్చేసి బజర్ ప్రెస్ చేస్తారు. సో ఇద్దరికి మళ్ళీ 1 అవర్ అయితే పెరుగుతుంది. సో ఇది యాక్చువల్గా సెకండ్ ఛాలెంజ్ వాళ్ళు పెట్టిందనమాట. సో ఇక్కడ మళ్ళీ 1 అవర్ అయితే పెరుగుతుంది. కానీ ఆల్రెడీ ఓనర్స్ ఉన్న బెనిఫిట్ ఏంటిది అని అంటే, టైం ఆల్రెడీ తక్కువ ఉంటుంది అనమాట. అంటే ఈజీగా వాళ్ళు 0 చేరుకోవడానికి టైం తక్కువ ఉన్నట్టు, టెనెంట్స్కి 0 చేరుకోవడానికి టైం ఎక్కువ ఉన్నట్టు. సో ఆ 0 అయ్యేంత వరకు వచ్చేసి ఓనర్స్ పడుకోకుండా ఉంటారు, అండ్ ఓనర్సే ఫస్ట్ 0లోకి వెళ్ళిపోతుంది టైమర్, అండ్ కాబట్టి ఓనర్స్ విన్ అయిపోతారు. సో ఇంకా టైమర్ అయితే ఉంటుంది కదా టెనెంట్ సైడ్, సో వాళ్ళ టైమర్ 0 అయ్యేంత వరకు వాళ్ళు ఆ రూల్ ఫాలో అవుతూనే ఉండాలి, లైక్ నిద్రపోకూడదు అని చెప్పేసి. సో అదే అనమాట గేమ్, అక్కడికి అయిపోతుంది అండ్ ఓనర్స్ విన్ అవుతారు. సో ఇప్పుడు మనకి కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లో ఎవరైతే విన్ అవుతారో సో వాళ్ళ టీంలో నుంచి ఆబ్వియస్లీ మనం చూసుకోవచ్చు కంటెండర్స్ని పిక్ చేసుకుంటారు. సో ఈసారి ఈ కంటెండర్స్ పిక్ చేసుకోవడానికి ఏం డిసైడ్ చేశారు బిగ్ బాస్ అని అంటే, ఓడిపోయారు కదా టెనెంట్స్, సో టెనెంట్స్ ఏకగ్రీవంగా వాళ్ళు డిస్కస్ చేసుకొని ఒక 3 మెంబర్స్ని అయితే వాళ్ళు కెప్టెన్సీ కంటెండర్స్ అయితే బాగుంటుంది అని చెప్పి వాళ్ళు చెప్పాలన్నమాట. సో అలాగా వాళ్ళందరూ డిస్కస్ చేసుకొని వచ్చి చెప్పుకున్న పేర్లు ఏంటివి అని అంటే, మనీష్, భరణి అండ్ పవన్. సో వీళ్ళు ముగ్గురిని అనుకుంటారు, అండ్ వీళ్ళు ముగ్గురిని అనుకొని వీళ్ళు బిగ్ బాస్ ఏమంటారంటే, ఇప్పుడు కెప్టెన్సీ కంటెండర్స్గా ఎంపికైన వాళ్ళ ముగ్గురికి ఒక పవర్ అని కాదు కానీ ఒక అవకాశం ఇస్తారు. ఏంటిది అని అంటే, సో 4th కండక్టర్ని వాళ్ళు టెనెంట్స్లో నుంచి పికప్ చేసుకోవచ్చు. సో వాళ్ళ ముగ్గురు అనుకున్న పేరు ఏంటిది అంటే ఇమాన్యుయల్. సో ఇమాన్యుయల్ గారు ఉంటారనమాట, అండ్ 4 మెంబర్స్ ఆడతారు. సో ఇది వీళ్ళు 4 కెప్టెన్సీ కంటెండర్స్ అవుతారు. సో యాక్చువల్గా ఈ కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్లో నేను ఆల్రెడీ స్టార్టింగ్ ఆఫ్ ద వీడియో మెన్షన్ చేసింది ఏంటిది అని అంటే, సో వీళ్ళు తీసుకున్న డెసిషన్ కరెక్టేనా. సో అది ఎందుకు అన్నాను అంటే, యాక్చువల్గా మనం ఇలా ఆలోచిద్దాము,
లైక్ అందరూ అక్కడ తీసేసిన వాళ్ళ గురించి మనం చెప్పుకుంటూ వద్దాం. శ్రీజ గారిని, హరీష్ గారిని, కళ్యాణ్ గారిని అండ్ అలాగే ప్రియా గారిని. సో వీళ్ళు 4 మెంబర్స్ నాట్ ఎలిజిబుల్ ఫర్ కంటెన్సీ కంటెండర్స్ అని చెప్పి వాళ్ళ నలుగురిని అయితే పక్కన పెట్టేసేస్తారు. సో అక్కడ వచ్చిన వాళ్ళు కూడా ఏమంటారనంటే శ్రీజ అండ్ ప్రియా గారు మాత్రమే కొంచెం ఎక్కువగా మాట్లాడినట్టు అనిపించింది. లైక్ ఏంటిది అంటే నాకు రీజన్స్ చెప్పండి అని. యాక్చువల్గా మనం చూసుకున్నాము అని అంటే అక్కడ కొంచెం ఇమాన్యుల్ గారు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తారు. సో మేము ఒకటే కాదు, మేము అన్నీ ఆలోచించాము, ఎవరైతే కొంచెం వెల్కమింగ్గా ఉంటారు, కొంచెం ఆర్గ్యుమెంట్స్ తక్కువగా పెట్టుకొని, సో ఆయన ఫుల్గా ముఖం మీద కొట్టినట్టే చెప్పకపోయినా సరే కొంచెం అటు ఇటుగా దాపరికంగా చెప్పినట్లు అనిపించింది. మనం స్ట్రైట్ అవే పాయింట్స్ అనుకున్నాము అని అంటే నాకు తెలిసి పాయింట్స్ ఏంటివి అని అంటే ప్రియా గారు, శ్రీజ గారు వినరు. వాళ్ళు ఎవరైనా ఏమైనా చెప్తే వినరు. జనరల్గా వాళ్ళు మెంటర్గా ఉన్నప్పుడే ఈవెన్ దో సంజన గారు కెప్టెన్సీ నేను కెప్టెన్ అయ్యాను, సో నా మాట మీరు వినాలి అన్నప్పుడు వాళ్ళిద్దరూ మాత్రం లేదంటే లేదు, మెంటర్సే పెద్ద అనే లెవెల్లో మాట్లాడారనమాట. మనం ఇన్ని బిగ్ బాస్ సీజన్స్ చూసాము, ఆల్రెడీ 8 సీజన్స్. సో కెప్టెన్ కన్నా పైన ఎవరు ఉండరు. కెప్టెన్ కన్నా పైన ఒకరు ఉన్నారు అని అంటే సో ఆ వీక్ అంతా గేమ్ ఆడి ఎవరు ఎందుకు కెప్టెన్ అవ్వడం, ఆ కెప్టెన్ అయిన మనిషికి ఎందుకు ఓట్ నామినేషన్స్లో లేకుండా ఉండే బెనిఫిట్ ఎందుకు ఇస్తారు? సో కాబట్టి ఆ హౌస్కి క్యాప్టెన్ అన్నాక హెడ్డే అనమాట. అవన్నీ తెలిసి కూడా వాళ్ళు మేము మెంటర్సే పెద్ద, మీరు మాకు పనులు చెప్పకూడదు, మీరెవరు మాకు చెప్పడానికి అనే రేంజ్లో ఉన్నారు. ఒకరు అంత అది సంజన గారు వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసినా వాళ్ళు వినే స్టేజ్లో లేరనమాట. సో జనరల్గా ఫస్ట్ ఒక లీడర్ అంటే క్యాప్టెన్, బిగ్ బాస్ హౌస్ క్యాప్టెన్ ఉండాలి అని అంటే ఫస్ట్ ఉండాల్సిన క్వాలిటీ ఏంటిది అని అంటే ఎంపతి. అండ్ వాళ్ళు పక్కన వాళ్ళు మనకి ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మనం వాళ్ళ సిచ్యువేషన్లో నుంచి ఉండి ఆలోచించి వింటే మనం కరెక్ట్ సొల్యూషన్ ఇవ్వచ్చు. కానీ శ్రీజ గారికి, ప్రియా గారికి ఆ క్వాలిటీ అయితే లేదు. సో వాళ్ళు ఎంతసేపు వాళ్లకు ఏమనిపించింది, వాళ్ళు మేమే అని ఎక్కువ మేము గొప్ప అని ప్రూవ్ చేసుకోవాలి. సో నా గేమ్ ఇది, నా ఇండివిజువాలిటీ ఇది అని ఎక్కువ సెల్ఫ్ ఇదిగా ఉండేసి ఆడే టైప్ లాగా నాకు అనిపించింది అనమాట. సో మేబీ అదే రీజన్ కూడా ఉండొచ్చు. సో క్యాప్టెన్ అన్నాక 10 మంది చెప్పే మాట విని వాళ్ళకి అందరికీ సెట్ అయ్యేలాగా డెసిషన్ తీసుకుంటే బెటర్. సో వాళ్ళు ఎప్పుడు ఇండివిజువల్ గేమ్ మీద కాన్సన్ట్రేషన్ ఉంటారు. సో కెప్టెన్గా ఉన్నప్పుడు మనం హౌస్ హార్మనీ మెయింటైన్ చేసుకోవాలి. సో హౌస్లో ఉన్న వాళ్ళందరినీ మనం ఒక విధంగా గొడవలు ఉన్నా సరే వాళ్ళను సర్ది చెప్పడం, వాళ్ళని మాట్లాడిపించడం అలా చూసుకోవాలి. కానీ మనం శ్రీజ గారిని, ప్రియా గారిని చూసుకున్నాం అనుకోండి, గొడవలు ఆర్గ్యుమెంట్స్ స్టార్ట్ అయ్యేది వాళ్ళ దగ్గర నుంచి. అలా ఉన్నప్పుడు ఎలాగ వాళ్ళు కెప్టెన్గా సెలెక్ట్ అవుతారు? సో ఇమాన్యుల్ గారు చెప్పిన పాయింట్స్లో చెప్పకుండా ఇవే చెప్పినట్లు నాకు అనిపించింది. సో నెక్స్ట్ ఇంకెవరిని సెలెక్ట్ చేయలేదు అని అంటే కళ్యాణ్ గారిని అండ్ అలాగే హరీష్ గారిని. సో హరీష్ గారిని అంటే మనకు జనరల్గా తెలిసిందే, లైక్ ఆయన ప్రియా గారికి, శ్రీజ గారికి ఒక స్టెప్ పైనే అనమాట. సో ఆయన కూడా నేను ఏం చెప్పినా అదే రైట్ అనే కైండ్ ఆఫ్ మనిషి. కానీ ఆయన కోపం వచ్చింది అని అంటే మాత్రం అసలు ఇక ఏమి మనం తట్టుకోలేము. ఆయన ఈగో హర్ట్ అయినా మనం తట్టుకోలేము. సో ఇలాగా కొంచెం గ్రడ్జ్ పెట్టుకోవడము, ఈగో హర్ట్ అయితే మనం వాళ్ళని రివెంజ్గా మాట్లాడేసేయడము, కోపంలో ఒక మాట అనేసేయడము. సో వాళ్ళ ఎమోషన్స్ని వాళ్ళు కంట్రోల్లో పెట్టుకోకుండా ఉన్న వాళ్ళే ఒక లీడర్గా ఉన్నారు అని అనుకోండి. సో హౌస్లో హార్మోనీ అనేది కంప్లీట్లీ డిస్టర్బెన్స్లో ఉంటుంది. సో ఈజీగా కావాలా ఆట ఆడేవాళ్ళు ఈజీగా వాళ్ళని ట్రిగ్గర్ కూడా చేసేయచ్చు అలాంటి వాళ్ళని. సో ఆబ్వియస్లీ ఈ రీజన్స్ కన్సిడర్ చేసుకొని ఈవెన్ హరీష్ గారిని కూడా కెప్టెన్సీ కంటెండర్గా చేయకుండా ఉండడానికి రీజన్ అయి ఉండొచ్చు. ఇంకా నెక్స్ట్ కళ్యాణ్ గారు. సో కళ్యాణ్ గారు రాగానే ఏం చెప్తారనంటే మీరు స్కోప్ చూసుకోవడం, పర్ఫార్మెన్స్ చూసుకోవడం ఇవన్నీ కాదు, ఫస్ట్ హౌస్ని ఎవరు కరెక్ట్గా దారిలో పెట్టగలరు అని చెప్పి కొన్ని పాయింట్స్ అయితే చెప్తారనమాట. సో నాకు ఆయన చెప్పిన పాయింట్స్ అన్ని కరెక్టే, అవన్నీ వన్ ఆఫ్ ద పాయింట్స్ కన్సిడర్ చేయడానికి. కానీ అదే పాయింట్ పెట్టుకొని ఎవరు చేయడం అనేది కష్టం. సో అదే పాయింట్ పెట్టుకున్నాం అనుకోండి, సో హౌస్లో ఉండేది ఇప్పుడు ఎంతమంది? 14 మంది. 14 మందిలో మేబీ ఒక ఇద్దరికి అది ఉంటుందేమో, ఆయన చెప్తేనే అందరు హౌస్ వాళ్ళు వింటారు అనేది. అంటే ఇంకా మొత్తం ఈ హోల్ సీజన్ అంతా ఇంకా వాళ్ళిద్దరే ఉంటారా కెప్టెన్సీ టాస్క్లో? ఉండరు కదా. కాబట్టి మనం ఒక్క పాయింట్ మీదనే కాదు, అన్ని పాయింట్స్ మీదను ఆలోచించుకొని సో ఏ సిచ్యువేషన్ వచ్చినా ఒక హార్మోని తీసుకురావడం, అలాగే ఒక డెసిషన్ని తీసుకొని దాని మీద స్టాండ్ అయ్యి వాళ్ళకి అర్థమయ్యేలాగా చేసి ఆ గొడవల్ని అక్కడికక్కడే స్టాప్ చేసి ఇంట్లో అందరికీ మంచిగా ఉండేలాగా వాళ్ళు చెప్పే బాధలు మనం ఈ ఫస్ట్ వినేసి దానికి తగ్గ సొల్యూషన్ వాళ్ళు సాటిస్ఫై అయ్యేలాగా నచ్చజెప్పేలాగా ఉంటేనే ఒక కెప్టెన్సీ అనేది కరెక్ట్గా ఉన్నట్టు అండ్ హౌస్లో కూడా మంచిగా అన్ని విషయాలు జరుగుతున్నట్టు. సో ఇవన్నీ మనం ఆలోచించుకున్నప్పుడు సో కళ్యాణ్ గారిని, అలాగే హరీష్ గారిని, ప్రియా గారిని, శ్రీజ గారిని నాట్ ఎలిజిబుల్ అని పెట్టడంలో తప్పేం లేదనిపించింది. సో ఇటు సైడ్ ఉన్న వాళ్ళు భరణి, ఆ తర్వాత మనీష్, ఆ తర్వాత పవన్, ఆ తర్వాత ఇమాన్యుల్. సో వీళ్ళ నలుగురిలో నాకు అంత ఇంత కొంచెం డౌట్ ఉన్నది ఎవరి మీద అని అంటే మనీష్ గారి మీద. సో మనీష్ గారు కూడా మనం యాక్చువల్గా ఇంతకుముందు నేను ఈవెన్ రివ్యూ ఇచ్చిన వీడియోస్లో కూడా మీరు చూసుకున్నారు అని అంటే సో మనీష్ గారు ఎలాగానంటే ఒక సెకండ్లో ఆయనకు మంచి అని అనిపించేసారా, ఏం చేసినా మంచిగా, కానీ ఒక సెకండ్లో వెంటనే వచ్చేసి కొంచెం
ఇప్పుడు మనం చూసుకున్నా కూడా ఈ విషయం అయితే ఉంది కదా, శ్రీజ గారిని ప్రియా గారిని ఫేక్ అని అయితే అంటారు. కానీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకున్నామనంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సంజన గారు ఇలా బిహేవ్ చేశారు, సంజన గారు ఇలా అంటున్నారు, లేదంటే భరణి గారు ఇలా మిమ్మల్ని రెచ్చగొట్టడానికి ట్రై చేస్తున్నారని చెప్పి కూడా ఒక ఎపిసోడ్లో అయితే కొంచెం టాక్ వస్తుందన్నమాట. సో ఇలా బ్యాక్ వెళ్ళి మాట్లాడేసి వాళ్ళది వీళ్ళ దగ్గర వీళ్ళది వాళ్ళ దగ్గర ఇన్ కేస్ అది ఐడెంటిఫై చేయకున్నా సరే పోక్ చేసినట్టు మిమ్మల్ని అలా బిహేవ్ చేపిస్తున్నారు, సో మిమ్మల్ని అలా ఫీల్ అయ్యేలాగా చేస్తున్నారు, మిమ్మల్ని ప్రవోక్ అయ్యేలాగా చేస్తున్నారు అని చెప్పడం అనేది నాకు కరెక్ట్గా అనిపించలేదు. యాక్చువల్గా ఒక ఫ్రెండ్గా ఆలోచించి చెప్పడంలో తప్పలేదు, కానీ ముందు రోజే వచ్చేసి వాళ్ళిద్దరూ ఫేక్, నేను అసలు వాళ్ళతో కలిసి ఉన్నాను, ఆ రూమ్లో నేను పడుకొని నేను అంత స్ట్రాంగ్గా మాట్లాడిన మనిషి నెక్స్ట్ డే వెళ్ళిపోయి వాళ్ళ వైపు ఉన్నట్టు మాట్లాడడం నాకు వెంటనే అది ఎలాగబ్బా సాధ్యం అనే విధంగా నాకు అనిపించింది. సో ఇలాంటి పర్సనాలిటీ కూడా యాక్చువల్గా దగ్గర దగ్గర సూట్ అయ్యే మనిషి అయితే నాకు అనిపించలేదు. బట్ 3 కంటెండర్స్ అయితే చూసుకోవాలి. సో ఉన్న వాళ్ళల్లో మేబీ ద బెస్ట్ వాట్ దే థాట్ దే పిక్డ్ అప్. నెక్స్ట్ వచ్చేసి ఈ నలుగురు అయితే అయిపోయారనమాట. సో ఇంతవరకు మనం క్వశ్చన్ ఎక్కడ రైజ్ చేసాము, టెనెంట్స్ కెప్టెన్సీ కంటెండర్స్ని కరెక్ట్గా సెలెక్ట్ చేసుకున్నారా లేదా అని చెప్పి. సో నా పర్సనల్గా నా రివ్యూ ప్రకారం నేను అనుకుంది ఏంటిది అని అంటే, సో మనీష్ గారిని లైక్ సెలెక్ట్ దాని మీద కొంచెం నాకు కంప్లీట్ 100% కెప్టెన్సీ కంటెండరా అని అంటే నన్ను అడిగితే నాకు 100% ఓకే అనే అయితే నాకు రావట్లేదు డెసిషన్. కానీ మిగతా ముగ్గురు అయితే మాత్రం ఓకేనే అనిపిస్తుంది. కానీ భరణి గారు కూడా కొంచెం అటు ఇటుగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఆయన మీద కరెక్ట్గానే మనం చెప్పలేం, కానీ ఆయన ఏ విషయాన్నైనా కొంచెం కూల్గా హ్యాండిల్ చేస్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది. సో ఆ విధంగా మనం ఆలోచిస్తే భరణి గారిని కెప్టెన్సీ కంటెండర్గా పెట్టడం, ఆయన కెప్టెన్ అయినా కూడా హౌస్లో అంత పెద్ద ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయని కూడా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఆయన కూల్గా హ్యాండిల్ చేసే కేపబిలిటీ ఉందని అనిపిస్తుంది. ఇది కూడా ఎందుకు అని అంటే, ఆయన కెప్టెన్సీలో మ్యాక్సిమం ఆఫ్ ద పీపుల్ టెనెంట్స్ ఉన్నప్పుడు టెనెంట్స్ మొత్తమే భరణి గారు ఏం చెప్పినా వినే టైప్. అండ్ ఈవెన్ మన ఓనర్స్లో చూసుకున్నా కూడా ఉంటే శ్రీజ ప్రియ వీళ్ళు వినారనుకోండి మాటలు. సో మనం మ్యాక్సిమం ఆఫ్ ద పీపుల్ కూడా భరణి గారు చెప్పేదానికి వింటారనమాట. సో ఆ విధంగా మనం చూసుకున్నాం అనుకోండి. సో టెనెంట్స్ కెప్టెన్సీ కంటెండర్స్ని చూస్ చేసుకున్నది కరెక్ట్గానే అనిపించింది. ఇప్పుడు కెప్టెన్సీ కంటెండర్స్ ఇమాన్యుయల్ గారిని సెలెక్ట్ చేసుకోవడం కరెక్ట్ అంటారు అనే పాయింట్ గురించి మనం మాట్లాడుకుందాం. సో మిగతా వాళ్ళు అందరూ మనం చూసుకుందాం అని అనుకోండి, లైక్ సుమన్ శెట్టి గారు, రాము గారు, అండ్ అలాగే రీతు గారు, అండ్ అలాగే తనుజ గారు, ఆశా సైని గారు, ఆ తర్వాత సంజన గారు. సో వీళ్ళందరినీ చూసుకొని ఇమాన్యుయల్ గారు, సో వీళ్ళందరినీ చూసుకున్నప్పుడు సో ఇమాన్యుయల్ గారిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారని నాకు అనిపిస్తుంది అని అంటే, ఈ చక్రం టాస్క్ అయితే జరిగింది కదా, ఆ చక్రం టాస్క్లో యాక్చువల్గా ఫిజికల్ రిలేటెడ్ లైక్ భరణి గారు లాక్ చేసి పెట్టేస్తారనమాట ఇమాన్యుయల్ గారిని. సో ఇమాన్యుయల్ గారు చాలా శక్తిలా ట్రై చేస్తారనమాట. సో అక్కడ ఆయన ఎఫర్ట్ అయితే మనకు కనిపించింది. సో మేబీ ఆ ఎఫర్ట్ని మనం కన్సిడర్ చేసుకున్నప్పుడు సో కెప్టెన్సీ కంటెండర్గా ఇమాన్యుయల్ గారికి ఛాన్స్ ఇవ్వడంలో నాకు తప్పేం లేదనిపించింది. సో అలాగా ఇవాళ కెప్టెన్సీ కంటెండర్స్ వచ్చేసి 4 మెంబర్స్ అవుతారు. ఎవరెవరు అని అంటే, సో ఇమాన్యుయల్ గారు, అలాగే మనీష్ గారు, అండ్ భరణి గారు, అండ్ పవన్ గారు. సో ఈ నలుగురు కెప్టెన్సీ కంటెండర్స్ అయితే అవుతారు. సో ఇంకా నెక్స్ట్ ఇది ఇక్కడికి కట్ చేసేసుకుందాం. సో నెక్స్ట్ ఏంటిది టాపిక్ అని అంటే, లైక్ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఎలా జరిగింది అని చెప్పి. సో కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లో ఏంటి అంటే రంగు పడుద్ది అనే టాస్క్. ఏంటిది అని అంటే, మనం ఇంతకుముందు సీజన్స్లో చూసినట్టే సో రంగు ఉంటుందన్నమాట. ఎవరి టీషర్ట్ మీద ఎక్కువ రంగు అయితే అంటుకుని ఉంటుందో వాళ్ళు అవుట్, ఎవరిది తక్కువ ఉంటుందో వాళ్ళు విన్ అయినట్టు. సో అలాగా 4 పీపుల్ స్టార్ట్ చేసేసుకుంటారు అనమాట కెప్టెన్సీ కంటెండర్ టాస్క్. సో దీనికి సంచాలకులుగా రీతు గారు ఉంటారు. సో ఇక్కడ రీతు గారు నా సైడ్ నుంచి నేను ఆలోచించినప్పుడు నాకు రీతు గారు చేసిన మిస్టేక్స్ ఏంటిదో నేను ఫస్ట్ హైలైట్ చేస్తాను. యాక్చువల్గా ఈ గేమ్ స్టార్ట్ అయిపోతుంది. గేమ్ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ థింగ్ ఏంటిది అని అంటే, పెడల్స్ మీద ఉన్న కలర్ వచ్చేసి మనీష్ గారు తోసేస్తారనమాట. సో దట్ కలరే లేకుండా ఉన్నప్పుడు ఇంకా వాళ్ళు నన్ను ఏం చేస్తారు, అంటుకోదు కదా అనే ఉద్దేశంలో చేస్తారు. ఈ విధంగా ఆలోచించేది మనం చూసుకున్నామనంటే, ఈవెన్ అగ్ని పరీక్ష ఎపిసోడ్స్ మనం స్టార్ట్ అయినప్పుడు కూడా మనీష్ గారు అలాగే చేస్తారనమాట. సో దేనివల్ల అయితే ఒక ప్రాబ్లం ఉంటుందో సో దాన్ని ఫస్ట్ జరిపేస్తే మనకి ఈజీగా అయిపోతుంది కదా. సేమ్ అదే ఆలోచన మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చారనమాట. సో కలర్ ఉంటేనే కదా కలర్ పూస్తావు, సో నేను కలరే లేకుండా చేసేస్తా అని చెప్పి ఆ పెడస్టియల్ని దొబ్బేస్తారనమాట. సో కలరే కింద పడిపోతుంది. సో అందరూ అరుస్తారనమాట పెడస్టియల్ దొబ్బకూడదు అని చెప్పి. కానీ దొబ్బకూడదు అనేది అయితే రూల్ ఎక్కడా లేదు. సో ఇట్స్ ఓకే అని నాకు అనిపించింది. సో మేబీ అది కూడా ఒక కైండ్ ఆఫ్ ఐడియా అయ్యుండొచ్చు, స్ట్రాటజీ అయ్యుండొచ్చు. సో నెక్స్ట్ అది ఇక్కడే వదిలేసుకుంటే ఇంకా మళ్ళీ అందరూ కలర్ పూసేసుకుంటూ ఉంటారు. సో అదంతా అయిపోతుంది. మనీష్ గారే ఎక్కువ కలర్ అంటుకుని ఉంటుంది. సో మనీష్ గారు ఫస్ట్ రౌండ్లో అవుట్ అయిపోతారనమాట. నెక్స్ట్ చూసుకుందాం. నెక్స్ట్ ఇంకా ఉన్న ముగ్గురు ఎవరు, భరణి గారు, అండ్ అలాగే పవన్ గారు, ఇమాన్యుయల్ గారు. సో ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మనం డిఫరెంట్ పర్స్పెక్టివ్ నుంచి మనం ఆలోచిద్దాం. సో ఇక్కడ ఏం చేస్తారు అని అంటే, యాక్చువల్గా ఇమాన్యుయల్ గారు అండ్ భరణి గారు లైక్ పవన్ గారి మీద ఎక్కువ కలర్ పూయడానికి ట్రై చేస్తారనమాట. అండ్ అక్కడక్కడ ఏమవుతుంది అని అంటే, భరణి గారు
అట్లా వాళ్ళ క్లాష్ అయ్యే టైంలో లైక్ ఇమాన్యుల్ గారు భరణి గారు ఫేస్ టు ఫేస్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏ అని చెప్పి ఇలా జరిగి వెళ్ళిపోతారనమాట. ఇది యాక్చువల్గా మనం ఎపిసోడ్లో చూసుకున్నామని అనుకోండి. సో ప్రియా గారు శ్రీజ గారు ఎలా అంటే అది కావాలని రెచ్చగొడుతున్నట్టు మాట్లాడడం, లైక్ ఎప్పుడైతే భరణి గారు ఇమాన్యుల్ గారు కలిసి పవన్ గారి మీద కలర్ పూయాలని ట్రై చేస్తూ ఉంటారో ఇది కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని చెప్పి అడగడం స్టార్ట్ చేస్తారనమాట. ఇక్కడ ఆవిడ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అనేది కావాలనే లైక్ ఒక ఆడియన్స్లో అది రిజిస్టర్ అవ్వాలనే లైక్ సెలబ్రిటీస్ లైక్ టార్గెట్ చేస్తున్నారు కామనర్స్ని అనే విధంగా పోర్ట్రే చేయడానికి ఆ మాట అన్నట్టు నాకు అనిపించింది. ఎందుకనంటే ఒక టాస్క్లో ముగ్గురు ఉన్నారు అన్నప్పుడు ఒక ఇద్దరు కొంచెం కంబైన్ అయిపోయి ఒకరిని అవుట్ చేయాలి అని ఆలోచించేది అనేది జనరల్గా ఎవరైనా ఆడే విధానం. సో అది అలాగే అయ్యింది. అండ్ వాళ్ళు వచ్చేటప్పుడు కూడా అలా చేసుకొని మాట్లాడుకొని రావడం వల్ల పెద్ద తప్పేం లేదు. అండ్ ఇంకొకటి ఏంటిది అని అంటే భరణి గారు ఓనర్గా ఉండి ఓనర్ సైడ్లో నుంచి సెలెక్ట్ అయ్యి వచ్చినందుకు ఆయన బట్ ఐ థింక్ వాళ్ళు ఇంకా భరణి గారు టెనెంట్ సైడే సపోర్ట్ చేస్తున్నారు ఈవెన్ ఆయన టెంపరీ ఓనర్గా ఉండి ఆడుతున్నా కూడా అనే ఫీల్డ్లో కూడా వాళ్ళు అలా అన్నట్టు అనిపించింది. నాకు ఇక్కడ చెప్పాలనుకున్న పాయింట్ ఏంటిది అని అంటే ఆయన టెంపరీ ఓనరో లేదా ఫుల్ ఓనరో అది పక్కన పెట్టేస్తే ఆయన ఇండివిజువల్ గేమ్ ఆయన ఆడుకోవాలనుకుంటున్నారు. సో ఆయనకి ఎవరిని సపోర్ట్ చేయాలనుకుంటున్నారో ఆయన సపోర్ట్ చేసుకుంటున్నాడు. సో దానిలో తప్పేముంది, దానిలో తప్పేం లేదని అనిపించింది. సో అలా ఉన్నప్పుడు సో శ్రీజ గారు ప్రియా గారు కావాలని చెప్పే ఇలాగా కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ మధ్య మధ్యలో అక్కడక్కడ శ్రీజ గారు కూడా కమెంట్స్ పెట్టేస్తారనమాట. అసలే వాళ్ళిద్దరు కలిపి ఆడేస్తున్నారా అని పవన్ చెప్తారనమాట. సో నువ్వు వచ్చి నిల్చో వాళ్ళు వచ్చి కలర్ పూసి వెళ్ళిపోతారని చెప్పి ఇలాంటి మాటలన్నీ గేమ్ జరుగుతున్నప్పుడు అనవసరమైన మాటలు, అది ఈజీగా ప్రవోక్ చేసే మాటలు. వాళ్ళ ఇద్దరికి అదే గుణమే ఉంది. సో అందుకనే వాళ్ళు కెప్టెన్సీ కంటెండర్గా సెలెక్ట్ చేయలేదన్నమాట. అది వాళ్ళు మళ్ళీ ఇక్కడ కూడా ప్రూవ్ చేసుకున్నారు. అండ్ నెక్స్ట్ అలాగే గేమ్ అవుతూ ఉంటుంది. సో రీతు గారు సంచాలక్ కదా, మనం జనరల్గా ఆలోచించినా కూడా రీతు గారు పవన్ గారు కొంచెం క్లోజే. అండ్ వాళ్ళు ఆల్రెడీ కెప్టెన్ గురించి డిస్కషన్ కూడా జరుగుతుంది. సో ఈ వీక్ కెప్టెన్ నువ్వు అవుతావా అది ఇది అని చెప్పి అన్నప్పుడు పవన్ గారు నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను అవ్వడానికి అని కూడా అంటారు. సో ఇప్పుడు సంచాలకులుగా రీతు గారే ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అని అంటే యాక్చువల్గా రీతు గారు గేమ్ జరుగుతున్న టైంలో స్టాప్ అని అరుస్తారనమాట. యాక్చువల్గా ఈ కండిషన్ ముందే చెప్తారు, నేను గేమ్లో స్టాప్ అని చెప్పానంటే మీరు ఆగిపోవాలి అని చెప్పి. అక్కడ స్టాప్ అని ఎందుకు చెప్పారు అనే విషయాన్ని అయితే ఎపిసోడ్లో మనకు చూపించలేదు. కానీ ఆవిడ స్టాప్ అని చెప్పినప్పుడు భరణి గారు ఆగకుండా కలర్ పూస్తూనే ఉన్నారు 3 times, అందుకని నేను భరణి గారిని అవుట్ చేశాను అని చెప్పి చెప్తారు రీతు. ఇక్కడ నా డౌట్ ఏంటిది అని అంటే భరణి గారు కలర్ పూస్తున్నారు సరే, ఈవెన్ యాక్చువల్గా పవన్ గారు కూడా కలర్ పూస్తూనే ఉన్నారు భరణి గారు కలర్ పూస్తున్నంతసేపు. సో అలా ఉన్నప్పుడు ఈవెన్ భరణి గారు గేమ్లో నుంచి వెళ్ళిపోయారు అని అంటే ఈవెన్ పవన్ గారు కూడా గేమ్లో నుంచి వెళ్ళిపోయి ఉండాల్సింది. ఇమాన్యుల్ గారు లైక్ అది ఫైనల్గా ఆయన ఒక్కరే మిగిలారు కాబట్టి ఆయన కెప్టెన్ అయ్యిండేవాడు. సో ఇక్కడ ఏమైపోయింది అంటే రీతు గారు భరణి గారిని మాత్రమే అవుట్ ఆఫ్ ద గేమ్ అని చెప్పి గేమ్లో నుంచి పంపించేసేస్తారు. సో ఇక్కడ ఎక్కడండి ఆవిడ సంచాలక కరెక్ట్గా చేసినట్టు అని నాకు అనిపించలే అనమాట. సో ఆ విధంగా మనం చూసుకున్నాము అని అంటే సంచాలకులుగా రీతుగా కరెక్ట్గా చేయలేదు. అండ్ ఆవిడ క్లియర్గా మన కళ్ళకి తెలిసిపోతుంది పవన్ గారిని సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి. సో యాక్చువల్గా ఈ స్టాప్ అన్నప్పుడు ఇమాన్యుల్ గారు కరెక్ట్గా అక్కడ ఆగిపోయినట్టు నాకు అనిపించింది. ఒక సెకండ్స్ ఆఫ్ గ్యాప్ ఉండిండొచ్చు కానీ ఆయన పక్కకు వచ్చేసేసారు. కానీ వీళ్ళిద్దరు మాత్రం కలర్ పూసుకుంటూనే ఉన్నారు. సో వీళ్ళిద్దరూ యాక్చువల్గా బయటికి రావాల్సిన వాళ్ళు, కానీ భరణి గారిని ఒకటే బయటికి పంపిస్తారనమాట. ఇన్ని రోజులు మనం రూల్స్ చెప్పి లేకుంటే శ్రీజ గారు ప్రియా గారు అంతగా మాట్లాడిన వాళ్ళు ఈ లాజిక్ ఎక్కడ మిస్ అయిపోయినట్టు. సో వాళ్ళ వరకు వాళ్ళకి అనుకూలంగా జరిగితే అదంతా రైట్ అయిపోతుంది. సో పక్కన వాళ్ళకి అలా జరిగినప్పుడు మాత్రం అది రైట్ అవ్వదా అని నాకు అనిపించింది. సో ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి విషయంలో వాళ్ళిద్దరు ఎక్కడో ఒక చోట హైలైట్ అవ్వడానికి ప్రియా అండ్ శ్రీజ చాలా ట్రై చేసినట్టు అనిపిస్తుంది. అది అసలు చూడడానికే బాగలేదు, ఇరిటేటింగ్గా కూడా ఉంది ఆడియన్స్ సైడ్ నుంచి నాకు చూస్తున్నప్పుడు. సో నెక్స్ట్ భరణి గారు అవుట్ అయిపోతారు. ఇంకా నెక్స్ట్ ఉన్నది ఎవరు అని అంటే డీమాన్ పవన్ అండ్ అలాగే ఇమాన్యుల్. సో వాళ్ళిద్దరు కూడా మంచిగా గేమ్ అది ఇద్దరిని ఆడేసేస్తారు. సో లాస్ట్కి మనం చూడగానే అర్థమైపోయే విషయమే లైక్ పవన్ గారే గెలుస్తారనమాట. సో అలాగా పవన్ కెప్టెన్ అవుతారు. సో ఎక్కడ సంచాలకులు చేసిన సెకండ్ రౌండ్ డెసిషన్ తప్పేంటిది అని అంటే నన్ను అడిగితే ఈవెన్ ఈక్వల్ మిస్టేక్ ఉంది భరణి గారిది అండ్ అలాగే పవన్ గారిది. ఈక్వల్ మిస్టేక్ ఉన్నా సరే దాని ఎఫెక్ట్ వచ్చేసి భరణి గారి మీదే పడింది. మన ఫస్ట్ ఎపిసోడ్ కెప్టెన్సీలో కూడా ఏమవుతుంది అని అంటే ఇమాన్యుల్ గారు చేయని తప్పు వల్లనే లైక్ ఇమాన్యుల్ గారు చేశారు తప్పు, కానీ ఈవెన్ సంచాలకుల సైడ్ అంటే మనీష్ సైడ్ తప్పు ఉన్నా సరే అది మొత్తం ఎఫెక్ట్ వచ్చేసి వీళ్ళ మీద పడింది. సో ఇమాన్యుల్ గారు భరణి గారు కంప్లీట్లీ అవుట్ ఆఫ్ దట్ గేమ్ అయిపోతారు. సో ఇవాళ మనం చూసుకున్నప్పుడు సెకండ్ వీక్ కెప్టెన్సీ టాస్క్లో మళ్ళీ భరణి గారు ఉన్నారు, అలాగే ఇమాన్యుల్ గారు కూడా ఉన్నారు. కానీ భరణి గారు పవన్ గారు ఇద్దరు స్టాప్ అన్న తర్వాత వాళ్ళు ఇలా యూజ్ చేస్తూనే ఉన్నప్పుడు భరణి గారిని పంపించేశారు కానీ పవన్ గారిని అయితే పంపించలేదు. అండ్ ఇంకో విషయం కూడా నేను చెప్తాను, ఈ స్టాప్ అనేది ఎందుకు చెప్పారు అనేది అయితే ఈ ఎపిసోడ్లో చెప్పలేదు. కానీ
కానీ అక్కడ ఆవిడ ఏం రీజన్ లేకుండా స్టాప్ అని చెప్పారు అని అంటే అది క్లియర్ కట్గా పవన్ గారికి సపోర్ట్ చేస్తున్నట్టే అనిపించింది. ఎందుకనంటే అది కంప్లీట్గా భరణి గారు పవన్ గారికి ఫుల్గా రెడ్ పెయింట్ వేసే టైంలో ఆవిడ స్టాప్ అని చెప్పడం అది పవన్ గారికి కంప్లీట్ సపోర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నట్టే అనిపిస్తుంది. సో ఇది ఎక్కడి ఫెయిర్ గేమ్ అనేది నాకు అర్థం కాలేదు. ఫ్రమ్ రీతు సైడ్ కూడా తప్పునట్టు నాకు అనిపిస్తుంది. సో ఇది కెప్టెన్సీ కంటెంట్ టాస్క్ అయితే అయిపోయిన తర్వాత ఇలాగా గేమ్ ఆడేసి పవన్ గారు అయితే విన్ అవుతారు. సో ఇలా సంచలకులుగా ఉన్నా సరే వాళ్ళకంటూ వాళ్ళ కోసమే గేమ్ ఆడుకుంటుంటే అది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? ఇంతసేపు సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ అన్ని కమెంట్స్ పాస్ చేసిన శ్రీజ అండ్ ప్రియ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎందుకు రీతు గారు పవన్ గారిని సపోర్ట్ చేస్తున్నారని ఎందుకు మా పాయింట్ మెన్షన్ చేయలేదు? లేదా పవన్ గారి బదులు భరణి గారు ఆ ప్లేస్లో ఉంటే ఫైనల్ విన్నర్గా మేబీ రీతు గారిని చెప్పిండే వాళ్ళేమో, మీరు సపోర్ట్ చేసుకున్నారు, మీ వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారని అనేవాళ్ళేమో. సో ఇది ఎలా ఉంది అని అంటే సిచ్యువేషన్ వాళ్ళకి అనుకూలంగా జరిగింది అని అనుకోండి. సో ప్రియా అండ్ శ్రీజ సైలెంట్గా ఉంటారు. వాళ్ళకి కాకుండా అడ్డంగా జరుగుతోంది అని అనుకున్నప్పుడు ఉన్నా సరే లేకున్నా సరే ఒక పాయింట్స్ తీసుకొని వచ్చి కావాలని ఒక జడ్జిమెంట్ పాస్ చేసేసి ఒక స్టేట్మెంట్ పాస్ చేసేసి అది రిజిస్టర్ చేయడానికి ట్రై చేసి సో అలాగే వాళ్ళకంటూ కెమెరాలో కొంచెం స్పేస్ వచ్చేలాగా క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేసినట్టు అనిపిస్తుంది. అండ్ అది ఆడియన్స్ సైడ్ నుంచి మనం చూస్తున్నప్పుడు అయితే ఇరిటేట్గా ఉంది చాలా. సో ఇదండి నేను డిస్కస్ చేయాలి అని అనుకున్న విషయాలు అండ్ దీనిపైన నా అభిప్రాయాలు. సో మీకు నా రివ్యూ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ సీ యూ గైస్, బాయ్.